అందరికీ నమస్కారం. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి తెలుసుకోబోతున్నాం. కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మ సైతం తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుండి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది. పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది. దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు కోసి పంపిస్తుంది. అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవాలని ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు. అంతలోనే ఆ దారిన పోయేవాళ్లు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు. అయినా కనబడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళతాడు. మళ్ళీ కొద్ది రోజుల తరువాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉందని చెబుతాడు. దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది. సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు. అంతలో ఆ దారిన పోయేవాళ్లు ఎవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు. నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు. అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్లీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది. అతడు ఆ గుమ్మడికాయను తీసుకొని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు. వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకెళ్లిపోతారు. వెతికి ఇక చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాళ్లని ఉద్ధరించడం ఎలాగా అని